ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. అక్రమ వలసదారుల తిరుగుబాటుతో అమెరికా అట్టుడికిపోతోంది. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాలిఫోర్నియాలో హింస చెలరేగింది. సరైన పత్రాలు లేని వారిని పట్టుకోవడానికి ఫెడరల్ సైన్యం రంగంలోకి దిగింది. ఒక్క కాలిఫోర్నియాలోనే 2000 మంది ఉన్నారని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ చెప్తోంది. అందులో 118 మంది లాస్ ఏంజల్స్ లోనే ఉన్నారని చెప్తోంది. వారిని పట్టుకోవడానికి వెళ్లిన ఫెడరల్ బలగాలపై తిరుగుబాటుదారులు దాడి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది అక్కడ. ఇక ఇదిలా ఉంటే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం 18,000 మంది భారతీయులకు అతిపెద్ద సమస్యగా మారిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అక్రమ వలసదారులను దేశం సరిహద్దు తీర్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది అక్కడ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా న్యూస్ ఎడిటర్ తిరుమల అందిస్తారు. తిరుమల, అక్కడ లాస్ ఏంజల్స్ లో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఏంటి ఇక్కడ ఏరివేతలో భాగంగా ట్రంప్ ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ కి రీజన్ ఏంటి అసలు? దానికి చాలా స్పష్టంగా ఒక విషయాన్ని ఇక్కడ మనం చర్చించాలి. మొదటి విషయం ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ ఎన్నికలకు వెళ్ళేటప్పుడే తన మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్పాడు? అమెరికాలో ఉన్న అక్రమ వలసదారుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దేశం బార్డర్ దాటిస్తాము అని చెప్పి. అక్రమ వలసదారులు అంటే మెక్సికో నుంచి వచ్చేవాళ్ళు, లేకపోతే సరిహద్దుల్లోంచి లోపలికి చొచ్చుకొచ్చేవాళ్ళు, లేకపోతే ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అమెరికాలో ఉండి వీళ్ళు ఆ దేశానికి ముప్పుగా మారుతున్నారు, ప్రమాదకరంగా మారుతున్నారని చెప్తున్నారు. ఇక్కడ రెండు విషయాలు. ఒకడేమో దేశ భద్రతకు సంబంధించిన విషయం, అమెరికా భద్రతకు సంబంధించిన విషయం. రెండోది వచ్చేసి అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విషయం. అమెరికాలో భద్రత విషయానికి వస్తే, క్రితం మనం చూసాం కొలరాడోలో ఒక వ్యక్తి బాటిల్ బాంబు తీసుకొచ్చి అక్కడున్న యూదుల పైన, కారు ఎక్కడానికి ప్రయత్నిస్తున్న యూదుల పైన బాంబు విసిరాడు. దీంతో అతని డీటెయిల్స్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చాడని చూస్తే ఏదైతే నిషేధిత దేశాలు ఉన్నాయో ఆ దేశాల నుంచి వచ్చిన వ్యక్తిగా అతన్ని గుర్తించారు. అంటే ఇటువంటి ఉగ్రవాద కార్యకలాపాలకి కారణం ఎక్కువగా ఈ అక్రమ వలసదారులే అనేది ముఖ్యమైన అంశంగా అమెరికా చూస్తుంది, ట్రంప్ చూస్తుంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటిది కాదు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన 3వ రోజే దాదాపు 500 మంది అక్రమ వలసదారుల్ని పట్టుకున్నారు. వాళ్ళని ఇంకా విచిత్రమని తెలుసా, మెక్సికో బార్డర్ దాటేసి వాళ్ళని హెలికాప్టర్లో సైన్యం ఎక్కించుకొని పోయి హెలికాప్టర్లో అమెరికా అవతల పడేసి వచ్చారు, డంప్ చేసి వచ్చారు. అంటే ట్రంప్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులు వెంటనే ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోకపోతే మేమే తరిమి కొడతామన్నారు. అదే ఇప్పుడు కాలిఫోర్నియాలో జరుగుతుంది. కాలిఫోర్నియా రాష్ట్రానికి చూసుకుంటే దాదాపు 2000 మంది అక్రమ వలసదారులు ఇక్కడ ఉన్నట్టుగా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ చెప్తుంది. 2000 మంది అక్కడ ఉన్నారంటే అందులో ఒక లాస్ ఏంజల్స్లోనే 118 మందిని పత్రాలు లేని వాళ్ళని గుర్తించారు. అంటే కొన్ని పత్రాలు ఉంటాము, అక్రమంగా ఉంటాము, లేకపోతే వీసా టైం అయిపోయినా అక్కడే ఉండిపోవడం, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఏ డాక్యుమెంట్స్ లేకుండా అమెరికాలో చేరిన వాళ్ళే దాదాపు 118 మంది ఉన్నారట లాస్ ఏంజల్స్లో. అందులో 2000 మంది, మొత్తం 2000 మంది ఉన్నట్టుగా గుర్తించారు. అది వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో, ఈ 118 మందిని పట్టుకునే ప్రయత్నంలో అక్కడికి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్స్ అంటే అమెరికా ఫెడరల్ బలగాలు వచ్చినప్పుడు వాళ్ళపైన తిరుగుబాటు జరిగింది. ఎవరైతే ఒక 1000 మంది 18 మంది పట్టుకొని 44 మందిని పట్టుకొని ఏం చేశారు, లాస్ ఏంజల్స్లో ఉన్న ఒక సబ్ జైలు తీసుకెళ్లారు, డిటెన్షన్ సెంటర్. ఆ సబ్ జైలు పైన దాదాపు 1000 మంది దాడి చేశారు. ఈ దాడి చేయడంతో ఒక్కసారిగా తిరుగుబాటు మొదలైంది. పరస్పరం బాంబులు విసురుకున్నారు, ఫైర్ వర్క్స్ అని చెప్తున్నారు, బాంబులు విసురుకున్నారు. అట్లాగే సైన్యం పైన కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడున్న భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగం చేశారు, లాఠీ చార్జ్ చేసింది, ఫైరింగ్ కూడా చేశారు. దీంతో ఒక్కసారిగా కాలిఫోర్నియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా లాస్ ఏంజల్స్లో పరిస్థితి భీతావహంగా ఉంది. అక్కడ పారామౌంట్ అనే సిటీ, లాస్ ఏంజల్స్ పరిధిలోని పారామౌంట్ సిటీలో ఎక్కువగా మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ కర్ఫ్యూ విధించారు. బలగాలు అక్కడ అటాక్ చేస్తున్నాయి. అక్కడ ఉన్న వాళ్ళని ఇవాళకి 2వ రోజు, ఇది ఒక రోజు కాదు, ఇది మొదలై 2 రోజులు అవుతుంది. 2 రోజులుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చాలా స్పష్టంగా అక్రమ వలసదారులు చెప్తున్నారు, ట్రంప్ అనేవాడు ఈ దేశాన్ని నాశనం చేస్తాడు, ట్రంప్ అమెరికన్లకి వ్యతిరేకం, అమెరికన్ విధానాలకు వ్యతిరేకం, మేము ఈ దేశ పౌరులమే, మమ్మల్ని ఎందుకు వెళ్ళిపోమంటున్నారు, మాకు హక్కు ఉంది ఈ దేశంలోని వాళ్ళు ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు. అయినప్పటికీ ట్రంప్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఎవడైతే అమెరికన్ కాదో
సరైన పత్రాలు లేకుండా అమెరికాకు వచ్చారో, అమెరికా రూల్స్కు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని తరిమి కొడతాం ఈ దేశం నుంచి అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అందుకనే ట్రంప్ నిర్ణయాన్ని అక్కడ వ్యతిరేకించడం వల్ల ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ట్రంప్ అయితే ఈ విషయంలో వెనక్కి తగ్గే అవకాశం అయితే కనిపించట్లేదు. జానికి ఒకసారి ఒక రకంగా చూడాలంటే ఒక లెక్క ప్రకారం భారతదేశం నుంచి కూడా దాదాపు 18,000 మంది అక్రమంగా, మనం డంకీ అని ఒక సినిమా చూసాం కదా షారుఖ్ ఖాన్ది, అలా అక్రమంగా దాదాపు 18,000 మంది అమెరికాలో చొరబడ్డారు, అమెరికాలో ఉన్నారు. ఆ భారతీయులకు కూడా ఇప్పుడు ట్రంప్ నిర్ణయం ప్రమాదకరంగా మారిందని చెప్పాలి. అక్కడికి వెళ్ళి ఏదో పని చేస్తూ చిన్న చిన్న పనులు చేస్తూ, లేకపోతే సెక్యూరిటీ చిక్కకుండా తప్పించుకుంటూ దొంగతనంగా జీవించే వాళ్ళ సంఖ్య చాలా ఉంది. ఇండియా నుంచి 18,000 మంది ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇది అధికారికంగా అమెరికా చెప్పిన లెక్క చాలా ఉంది. సో అమెరికాలో అక్రమంగా నివసించడానికి, అమెరికాలో అక్రమంగా ఉండడానికి ఎవరైనా ప్రయత్నిస్తారో వాళ్ళపైన ట్రంప్ ఖచ్చితంగా ఉక్కుపాదం మోపుతుందని చెప్పాలి. ఈ 2 రోజుల క్రితం కూడా ట్రంప్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. ఏది కొలరాడోలో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. ఏదైతే ఇస్లామిక్ బేస్ ఉన్న కంట్రీస్, దాదాపు 12 కంట్రీస్ని, 12 దేశాలని నిషేధించాడు. ఆ 12 దేశాలకి వీసాలు ఇవ్వకూడదు, ఆ 12 దేశాల పౌరుల్ని ఇది అమెరికాలోకి అనుమతించకూడదు. వాళ్ళ వల్లే దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయి, ఫైరింగ్ జరుగుతుంది, అక్రమాలకు పాల్పడుతున్నారు, పసిపిల్లల పైన లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా 3 పాయింట్లు కీలకంగా తీసుకుంది అమెరికా ప్రభుత్వం. ఒకటేమో ఉగ్రవాద కార్యకలాపాలు, రెండోది వచ్చేసేమో అక్రమాలకు పాల్పడడం, మూడోది వచ్చేసి లైంగిక దాడులు, పసిపిల్లలపైన ఎక్కువగా లైంగిక దాడులు జరుగుతున్నాయి. ఈ 3ంటికి కారణం ఎవరని ఒక్కసారి అమెరికన్ క్రైమ్ రికార్డ్స్ని తిరగరాస్తే ఎక్కువగా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, సరైన డాక్యుమెంట్స్ లేని వాళ్ళు, ఎక్కువగా ఈ ఇస్లామిక్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా నిందితులుగా కనిపించడంతో ట్రంప్ ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకే నేను 12 దేశాలపైన డైరెక్ట్గా, వెనిజులా కూడా ఉంది అందులో, వెనిజులా లాంటి దేశం పైన కూడా డైరెక్ట్గా నిషేధం విధించాడు. ఇంకొక 7 దేశాలపైన పాక్షిక నిషేధం విధించాడు. మొత్తంగా అమెరికాని కాపాడుకోవడమైన లక్ష్యం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్. అందుకనే ఎలాన్ మస్క్ లాంటి వ్యక్తిని కూడా ఈజీగా తరిమేశాడు అక్కడి నుంచి ట్రంప్ చాలా స్పష్టంగా ఉన్నాడు. అక్రమ వలసదారుల పీచ మనుస్తాను, అక్రమ వలసదారుల్ని ఈ దేశం నుంచి తరిమి కొడతానని చెప్తున్నాడు. అందులో భాగంగానే ఇవాళ కాలిఫోర్నియాలో ఈ ఘర్షణ వాతావరణం అంతా, అక్కడ ఒక జైలు పైన దాడి చేశారు. దాదాపు 44 మంది అక్రమ డాక్యుమెంట్స్ లేని వాళ్ళని పట్టుకొని అక్కడున్న సెక్యూరిటీ, ఫెడరల్ సెక్యూరిటీ ఒక సబ్ జైలుకి తీసుకెళ్ళింది. ఆ సబ్ జైలు చుట్టూ ఒక్కసారిగా జనం వచ్చేసారు. 1000 మంది వచ్చేసి సబ్ జైలు పైన దాడి చేసి అక్కడ రచ్చ చేశారు, సబ్ జైలుకి నిప్పు పెట్టారు, అక్కడున్న 44 మందిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీని వెనుక, ఈ ఆందోళన వెనుక కూడా ఒక యూనియన్ ఉంది. ఆ యూనియన్ నాయకుని కూడా ఇవాళ అరెస్ట్ చేశారు. నిజానికి ఆ యూనియన్ నాయకుని అరెస్ట్ చేయడం వల్ల ఇదంతా జరిగిందని తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది జనకి. మొత్తానికైతే అమెరికాలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కనిపిస్తుంది, ముఖ్యంగా కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్, పారామౌంట్ ఏరియాలో. ఇక్కడ మొత్తంగా మనం చూడొచ్చు, లాస్ ఏంజల్స్లో గొడవకు చాలా కారణాలు అక్కడ కనిపిస్తున్నాయి. మనకి భారతీయులకు కూడా ఈ ప్రమాదం పొంచి ఉండేటట్లుగా తెలుస్తోంది. అక్కడ ఎవరైతే అక్రమ వలసదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిటర్న్ పంపించే పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ అయితే అట్టుడికి పోతోందని చెప్పుకోవచ్చు. ట్రంప్ నిర్ణయాన్ని కూడా వ్యతిరేకిస్తూ కూడా కాలిఫోర్నియాలో హింస చెలరేగినట్లుగా మనకైతే అక్కడ విజువల్స్లో కూడా క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి. ఫెడరల్ సైన్యం కూడా రంగంలోకి దిగింది. ఒక్క కాలిఫోర్నియాలోనే 2,000 మంది ఉన్నారని కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో 118 మంది లాస్ ఏంజల్స్ లోనే ఉన్నారని కూడా చెప్తుంది. వారిని పట్టుకోవడానికి వెళ్లిన ఫెడరల్ బలగాలపై తిరుగుబాటుదారులు కూడా దాడి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా స్ట్రాంగ్ డెసిషన్స్ కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు టారిఫ్ల గురించి కూడా ఆయన నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి కనిపించింది. ఇప్పుడు రష్యా యుద్ధానికి సంబంధించి కూడా ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు. ఎప్పటికప్పుడు కూడా ఆయన రెండోసారి అధికారంలోకి వచ్చినాక ప్రతిరోజు కూడా ట్రంప్ వార్తల్లో నిలుస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూనే ఉంది. ఇదే నేపథ్యంలోనే అక్రమ వలసదారులను అయితే మేము తరిమి కొడతామని ఆయన నిర్మోహమాటంగా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇందులో భారతీయులు కూడా ఉన్నారు. భారతీయులకు ముప్పు పొంచి ఉందా అనేది కూడా మనం చూడాల్సిన అంశం.